ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారు కదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనమునే వాక్యమును మనం చదువుకుందాం. ప్రజలు గర్వము చేత తన చెడు హృదయములను నేను ఎరుగుదును. దేవునికి అసాధ్యమంటూ ఏమీ లేదు, సర్వము సాధ్యమే. మనము ఏ మూలన దాగినను ఆయన మనలో చూస్తూ ఉంటాడు. అంతరంగములో నిండిన వాటిని కూడా ఆయన ఎరిగే ఉన్నాడు. నరుని యొక్క హృదయంతరంగములో దాగిన దాని దేవునికి తెలుసంట. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ స్వభావము, తలంపు పుట్టకమునిపై నీ స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు ఒకడున్నాడు. ఆయన ఎవరో తెలుసా? సృష్టికర్తైన యెహోవా తన ప్రియకుమారుడైన యేసు నామములో మన ప్రతి క్రియను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. వాక్యముకు భయపడాలి. ఆయన మన చెడు హృదయమును, చెడు తత్వమును, చెడు ఆలోచనను, గర్వమును కూడా ఎరిగిన వాడంట. గర్విష్ఠుల జోలికి దేవుడు రాడు. నీ హృదయములో గర్వము కనుక దాగి ఉంటే ఆయన నీ ప్రార్థన వినడు, నీ జోలికి రాడు. ఆయన దృష్టి నీ వైపు తిరగదు. ఆయన కను దృష్టి నీ వైపు చూడదు. ఆ గర్విష్ఠులను అసహించుకుంటాడు. జాగ్రత్త, గర్వము రానివికడి. మనసుల చెడు హృదయము, చెడు మనస్తత్వము ఆయన ఎరిగే ఉన్నానని 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం సెలవిస్తుంది. వాక్యము సత్యమైనది, వాక్యము నిజ దేవుని యొక్క నోటి మాట. భయపడండి దేవునికి. హృదయాలను సరిచేసుకుందాం. గర్వమును తీసివేసి ప్రేమ కలిగి ఉందాము. అందుకనే ప్రభువు యొక్క దీనత్వము కలిగిన వాడు యేసు ప్రభువు సర్వశక్తి గల దేవుడై ఉండి ఆయన దీనత్వము కలిగి ఉన్నాడు. ఆయన సమాధానకి కర్త అయి ఉన్నాడు. ఆయన దయాగుణము కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన కరుణా దయా చూపే దేవుడై ఉన్నాడు. క్షమాపణ హృదయం కలిగిన వాడు. దేవుడే క్షమాపణ హృదయం కలిగి ఉంటుంటే కరుణ చూపే మనసు, దయ చూపే మనసు. చూసారా, జాలిపడేవాడు, క్రోధము చూపేవాడు కాదు. క్రోధం ఆయన దగ్గర లేదు. ఆయన మనుషులను ఉగ్రత పాలు చేయడానికి రాలేదు. రక్షించడానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు, మళ్ళీ విమోచన ఇవ్వడానికి వచ్చాడు. అందుకే కదా ఆయన క్రయధనం, సిల్వర్ రక్తము చేత క్రయధనమును చెల్లించి మనకు విడుదల, విమోచన కలిగజేశాడు. హల్లెలూయా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, మీరు నా మాటలు విని నా ఆజ్ఞలను గైకొని నా కట్టడలను మీరు అనుసరించిన తర్వాత, ఎవరైతే నా కట్టడలను అనుసరిస్తారో, నా ఆజ్ఞలను గైకుంటారో, నా మాటలు వింటారో, 1000 తరముల వరకు నేను వారిని కరుణించి దీవిస్తానంటున్నాడు. 1000 తరములు. ప్రజలారా, మనుష్యుడా, నువ్వు 1000 తరములు బ్రతకాలనుకున్నా, 1000 తరములు నువ్వు జీవించాలి అనుకుంటే దేవుడిచ్చిన అవకాశం ఏంటో తెలుసా? ఈ అవకాశం ఆయనను ప్రేమించు, ఆయన కట్టడలను గైకొనాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన మాటలను నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఆయన నోటి మాట అనే వాక్యం మీద మనస్సు పెట్టు. దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, వాక్యమును, విధులను ఎవరైతే నెలవేరుస్తారో 1000 తరములు నేను వారిని కరుణిస్తా, 1000 తరముల వారిని దీవిస్తాను. దేవునికి స్తోత్రం. ఇటువంటి గొప్ప గొప్ప దీవెన ఆశీర్వాదములు మానవులకు దేవుడు ఇస్తూ ఉంటే మనుషులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు, ఎంత అవివేకముగా ఉంటున్నారు. నష్టం ఎవరికో తెలుసా? దేవుడికి నష్టం కాదు, మనకే నష్టం. మనమే నష్టపోతాం, మనకే బాధ, మనకే కష్టం. కాబట్టి ఆయన ఎక్కిరింపబడడు. దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడడు. మనమే మోసపోతాం, మనమే ఎక్కిరింపబడతాం, మనమే అవమానపరచబడతాం, మనమే దిక్కులేని బ్రతుకుతాం. దేవుని స్తోత్రం. నాకు విరోధముగా ఉండి నువ్వు ఏమి చేయలేవు. జాగ్రత్త. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఎవరైనా ఎంత గొప్పవారైనా నాకు వేరుగా ఉండి నువ్వు ఏమి చేయలేవు, నీ వల్ల ఏమీ జరగదు, నువ్వు తప్పించుకోలేవు, నీ సాధ్యం కాదు. హల్లెలూయా. వాక్యాన్ని నమ్మి ప్రభుకు దగ్గర అవ్వండి. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, వారి కట్టడలను
గైకొనిన ఎడల 1000 తరములు దీవిస్తానన్నాడు. కాబట్టి మన హృదయములో ఏమి దాగి ఉన్నదో అంతా ఆయనకి తెలుసు. అంతా నీలో తలంపు పుట్టక మునిపే ఆయన నీ హృదయమును ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యమును విని మన లోపాలు సరిచేసుకుందాం. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. వాక్యమే మనకి జీవితాన్ని ఇస్తుంది. వాక్యము మనకి సౌందర్యమునిస్తుంది. మన ముఖములలో ప్రకాశమానమైన వెలుగునిస్తుంది. వాక్యముతో సహవాసం చేయి. వృధాప్యము నీ యొద్దకు రాదు. బక్క చిక్కిపోయే పరిస్థితి రాదు. నీ ముఖము ఎన్నడు లజ్జింపదు. హల్లెలూయా. రోజు వాక్యం చదువు. వాక్యాన్ని నెమరవేయండి. వాక్యం మీద మనసు పెట్టండి. వాక్యానికి విలువనివ్వండి. దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సదా తోడై ఉండను గాక. ఆమేన్.